హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్ని యూజ్ చేసి 3 లేయర్ బ్యాంగిల్స్ను ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. మీ దగ్గర ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అందుబాటులో లేకుంటే నార్మల్ బ్యాంగిల్తో కూడా ఈ డిజైన్ను చేసుకోవచ్చు. ముందుగా బ్యాంగిల్ను సిల్క్ థ్రెడ్తో వ్రాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ను ఎలా వ్రాప్ చేయాలో చూపిస్తాను. నేను ఒక బ్యాంగిల్ను వ్రాప్ చేయడానికి 20 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ను తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూతో సిల్క్ థ్రెడ్ను ముందుగానే బ్యాంగిల్కు అటాచ్ చేయాలి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే వ్రాపింగ్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ను టైట్గా హోల్డ్ చేసి ఎక్స్పాండ్ చేస్తూ స్లాంటింగ్ పొజిషన్లో వ్రాప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే నేను సిల్క్ థ్రెడ్ ఫ్రీ క్లాసెస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. బ్యాంగిల్కి థ్రెడ్ను ఎలా వ్రాప్ చేయాలి, ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలి అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కంప్లీట్గా వ్రాప్ చేసిన తర్వాత ఎండ్లో ఫ్యాబ్రిక్ గ్లూను అప్లై చేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలి. పైన కూడా గ్లూను అప్లై చేయండి, అప్పుడే థ్రెడ్ స్ట్రాండ్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా అన్ని బ్యాంగిల్స్ను డిఫరెంట్ కలర్స్తో వ్రాప్ చేసి పెట్టుకున్నాను. ఈచ్ కలర్కు 3 బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ మొత్తము 3 డిజైన్స్ చూపించాలనుకుంటున్నాను. నేను బ్యాంగిల్కు 4 సైడ్స్ డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. నేను క్లాస్ 3లో ఈక్వల్ డిస్టెన్స్లో కుందన్స్ ఎలా స్టిక్ చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 సైడ్స్ కుందన్స్ స్టిక్ చేయడం కోసం B7000 గ్లూను అప్లై చేస్తున్నాను. 3 లేయర్ బ్యాంగిల్ డిజైన్ చేస్తున్నానని చెప్పాను కదా. ఈచ్ బ్యాంగిల్కి స్పేస్ క్రియేట్ చేయడం కోసము నేను ఇక్కడ 4mm స్క్వేర్ షేప్ కుందన్స్ను యూస్ చేస్తున్నాను. ముందుగానే 4 సైడ్స్ గ్లూతో మార్క్ చేసుకున్నాను కదా, ఆ ప్లేస్లో గ్లూను అప్లై చేయండి. గ్లూను అప్లై చేసిన తర్వాత కుందన్ను స్ట్రైట్గా పెట్టండి. వీడియోలో చూపించినట్లుగా కొంచెం సేపు హోల్డ్ చేశామంటే కుందన్ పడిపోకుండా ఉంటుంది. ఇలా 4 సైడ్స్ కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. 1 మినిట్ కంప్లీట్ డ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కు వెళ్ళండి. B7000 గ్లూ స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే నేను ఈ కుందన్స్ను అటాచ్ చేయడం కోసం B7000 గ్లూను అప్లై చేస్తున్నాను. ఇలా కుందన్స్కు గ్లూ అప్లై చేసిన తర్వాత కుందన్స్ పైన ఇంకొక బ్యాంగిల్ని పెట్టి 1 నిమిషం హోల్డ్ చేయండి. మీకు డబల్ లేయర్ బ్యాంగిల్ డిజైన్ చేసుకోవాలి అంటే ఈ 2 బ్యాంగిల్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను 3 లేయర్ బ్యాంగిల్ను డిజైన్ చేసి చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక లైన్ కుందన్స్ను అటాచ్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ కూడా ఇలా కుందన్స్ను స్టిక్ చేసుకున్న తర్వాత ఆ కుందన్స్ పైన గ్లూ అప్లై చేసి ఇంకొక బ్యాంగిల్ను అటాచ్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్ డ్రై అయ్యే లోపల ఇంకొక బ్యాంగిల్ని కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుందాం. గ్రీన్ కలర్ బ్యాంగిల్కి స్క్వేర్ షేప్ కుందన్స్ యూస్ చేశాను. స్క్వేర్ షేప్ కుందన్స్ యూస్ చేయడం వల్ల బ్యాంగిల్కి మధ్యలో స్పేస్ ఎక్కువగా వస్తుంది. నేను ఈ పింక్ బ్యాంగిల్కు 1mm రౌండ్ షేప్ కుందన్స్ను యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఈ కుందన్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఈచ్ సైడ్ 2 కుందన్స్ను అటాచ్ చేసుకోవాలి. బ్యాంగిల్ పైన మనం బ్రాడ్ డిజైన్ చేయాలి అనుకుంటే స్క్వేర్ షేప్ కుందన్స్ని యూస్ చేయండి. మనకు స్మాల్ డిజైన్ కావాలి అనుకుంటే ఇలా రౌండ్ షేప్ కుందన్స్ని యూస్ చేసుకోండి. మనకు బ్యాంగిల్కు మిడిల్లో ఎంత స్పేస్ కావాలి అనే దాన్ని బట్టి మనం కుందన్స్ను అటాచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే 3-4 కుందన్స్ను కూడా అటాచ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ బ్యాంగిల్కు ఎలా కుందన్స్ అయితే అటాచ్ చేసామో అదే ప్రాసెస్లో ఈ బ్యాంగిల్ని కూడా రెడీ చేసుకోండి. ఇలా 4 సైడ్స్ కంప్లీట్గా కుందన్స్ని అటాచ్ చేసిన తర్వాత కంప్లీట్ డ్రై అయ్యేంత వరకు బ్యాంగిల్ను పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్రాసెస్లో నేను ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాంగిల్కు ఐ షేప్ కుందన్స్ను అటాచ్ చేసుకున్నాను. బ్యాంగిల్ విడ్త్ను బట్టి మనము ఇక్కడ కుందన్స్ను అటాచ్ చేసుకోవాలి. నేను క్లాస్ 8లో 4 కట్ బ్యాంగిల్ని యూస్ చేశాను. ఆ బ్యాంగిల్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి నేను అక్కడ బీడ్స్ని యూస్ చేశాను. నేను యూస్ చేసే బ్యాంగిల్స్ మట్టి గాజులు ఎంత విడ్త్ అయితే ఉంటాయో అలాగే ఉంటాయి, అందుకే నేను ఇక్కడ ఐ షేప్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. నేను చెప్పిన టిప్స్ గుర్తుపెట్టుకొని మీకు ఏవి అవైలబుల్గా ఉంటాయో ఆ కుందన్స్ని అటాచ్ చేసుకోండి. ఇలా 3 బ్యాంగిల్స్కు కంప్లీట్గా కుందన్స్ని అటాచ్ చేసుకొని కంప్లీట్ డ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కు వెళ్ళాలి. మిగిలిన 2 బ్యాంగిల్స్తో పోలిస్తే స్క్వేర్ షేప్ కుందన్ యూస్ చేసిన బ్యాంగిల్ కొంచెం బ్రాడ్గా ఉంది.
నేను ఇక్కడ 3 బ్యాంగిల్స్‌కి డిజైన్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. అందుకే ఇలా 3 బ్యాంగిల్స్‌ను రెడీ చేసుకున్నాను. ఏ ప్లేస్‌లో అయితే మనం కుందన్స్ అటాచ్ చేసామో ఆ కుందన్స్ కనపడకుండా మనము సిల్క్ థ్రెడ్‌ను వ్రాప్ చేసుకోవాలి. నేను 30 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్‌ని తీసుకొని అన్ని బ్యాంగిల్స్‌కి అటాచ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా కుందన్స్‌ను కవర్ చేస్తూ సిల్క్ థ్రెడ్‌ను వ్రాప్ చేసుకోండి. నేను ఇక్కడ కుందన్స్‌ను కవర్ చేస్తూ 4 టైమ్స్ ఇలా వ్రాప్ చేసుకుంటున్నాను. మీరు బ్యాంగిల్ పైన ఎంత లెంత్‌లో డిజైన్ చేయాలి అనుకుంటున్నారో దానిని బట్టి 4 లేదా 5 టైమ్స్ ఇలా వ్రాప్ చేసుకోండి. ఇలా టైట్‌గా వ్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ 2 ఎడ్జెస్‌కు గ్లూను అప్లై చేసి సిల్క్ థ్రెడ్‌ను కట్ చేసుకోండి. మనము సిల్క్ థ్రెడ్‌ను వ్రాప్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎండ్ పాయింట్ పైన కూడా గ్లూను అప్లై చేస్తే స్ట్రాండ్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. మనము కట్ చేసిన తర్వాత మిగిలిన సిల్క్ థ్రెడ్‌ని ఇలా ఫింగర్స్‌తో హోల్డ్ చేయండి. అప్పుడే చిక్కు పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో మిగిలిన 4 సైడ్స్ కుందన్స్ కనపడకుండా వ్రాప్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ మెథడ్లో మిగిలిన 2 బ్యాంగిల్స్కి కూడా సిల్క్ థ్రెడ్‌ను వ్రాప్ చేసుకోవాలి. మనము సిల్క్ థ్రెడ్‌ను వ్రాప్ చేసేటప్పుడు కుందన్స్కు బ్యాంగిల్స్ బాగా స్టిక్ అయినాయా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. కుందన్స్ కూడా బాగా డ్రై అయిన తర్వాతనే ఈ సిల్క్ థ్రెడ్‌ను వ్రాప్ చేసుకోవాలి. లేదంటే బ్యాంగిల్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడు పర్ఫెక్ట్ స్పేస్ అనేది రాదు. ఇలా వ్రాప్ చేసుకున్న బ్యాంగిల్ మీద మనం ఎక్కడైతే సిల్క్ థ్రెడ్‌ని వ్రాప్ చేసుకున్నామో అక్కడ మనము డిజైన్ చేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్ పైన 3D రోజ్ ఫ్లవర్ను మూన్ షేప్ కుందన్స్ యూస్ చేసి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోలో చూపించినట్లుగా ఫ్యాబ్రిక్ గ్లూను బ్యాంగిల్ పైన అప్లై చేయండి. ఇప్పుడు మూన్ షేప్ కుందన్స్ను ఆ సర్కిల్లో స్టిక్ చేసుకోండి. నేను ఈ సర్కిల్లో మొత్తం 6 కుందన్స్ వచ్చేలాగా స్టిక్ చేసుకున్నాను. మీకు బ్యాంగిల్ బ్రాడ్నెస్ని బట్టి ఎన్ని కుందన్స్ అవసరమవుతాయో అన్ని కుందన్స్ను స్టిక్ చేసుకోండి. ఏదైనా టూత్పిక్తో కానీ పెన్ రీఫిల్తో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ సర్కిల్ షేప్ వచ్చేలాగా చూసుకోండి. కుందన్స్ మీద కుందన్స్ అప్లై చేయడం కోసం మాత్రం B7000 గ్లూను అప్లై చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. మిడిల్ పార్ట్ B7000 గ్లూను అప్లై చేసి స్లాంటింగ్ పొజిషన్లో కుందన్స్ను అటాచ్ చేసుకోండి. ఇలా కుందన్స్ పైన గ్లూను అప్లై చేసి స్లాంటింగ్ పొజిషన్లో కుందన్స్ అటాచ్ చేయడం వల్ల 3D ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ 7 కుందన్స్ను యూస్ చేసి మిడిల్ పార్ట్ను డిజైన్ చేసుకున్నాను. ఈ 3D ఫ్లవర్ సెంటర్ పార్ట్లో గ్లూను అప్లై చేసి జర్కన్ స్టోన్ను అటాచ్ చేసుకోండి. ఇదే మెథడ్లో మిగిలిన 3 సైడ్స్ కూడా కుందన్స్తో 3D ఫ్లవర్ను డిజైన్ చేసుకోండి. ఇలా 4 సైడ్స్ కుందన్స్తో డిజైన్ చేసుకున్న తర్వాత మిడిల్ బ్యాంగిల్ మీద గ్లూను అప్లై చేసి స్టోన్ చైన్ను అటాచ్ చేసుకోండి. ముందుగానే మనకు ఎంత లెంత్లో స్టోన్ చైన్ కావాలో మెజర్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటే ఒకేసారి స్టిక్ చేయడం ఈజీ అవుతుంది. ఇదే ప్యాటర్న్లో 4 సైడ్స్ ఇలాగే స్టోన్ చైన్ను అటాచ్ చేసుకోండి. నేను 3 బ్యాంగిల్స్ ఒకే కలర్ సిల్క్ థ్రెడ్ని యూస్ చేసి వ్రాప్ చేసుకున్నాను. అలా కాకుండా మిడిల్లో డిఫరెంట్ కలర్ సిల్క్ థ్రెడ్ని కూడా యూస్ చేసి డిజైన్ చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు బ్యాంగిల్ డిజైన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్కు లోటస్ ఫ్లవర్ను డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. లోటస్ ఫ్లవర్ లీవ్స్ డిజైన్ చేసుకోవడం కోసం మూన్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వ్రాప్ చేసుకున్న సిల్క్ థ్రెడ్ పైన B7000 గ్లూను యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్యాబ్రిక్ గ్లూనైనా యూస్ చేయొచ్చు. బ్యాంగిల్ పైన గ్లూను మొత్తం స్ప్రెడ్ చేయకుండా మనము ఏ డిజైన్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్యాటర్న్లో గ్లూను అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా లోటస్ ఫ్లవర్ డిజైన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మిడిల్ కుందన్ను స్టిక్ చేసుకోండి. తర్వాతే నెక్స్ట్ 2 సైడ్స్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటే లోటస్ ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కుందన్స్ మీద కుందన్స్ డిజైన్ చేసుకున్నప్పుడు మాత్రం B7000 గ్లూనే యూస్ చేయండి. అప్పుడే కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా 3 కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత కుందన్స్ మిడిల్లో గ్లూను అప్లై చేయండి. 2 కుందన్స్ మిడిల్లో కుందన్స్ స్టిక్ చేసుకోవడం వల్ల లోటస్ ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 3D లోటస్ ఫ్లవర్ కంప్లీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత 2 గ్రీన్ కుందన్స్ మిడిల్లో జర్కన్ స్టోన్ను అటాచ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన 3 సైడ్స్ కూడా లోటస్ ఫ్లవర్ను డిజైన్ చేసుకోండి. గ్రీన్ కలర్ బ్యాంగిల్ను ఎలా అయితే డిజైన్ చేసుకున్నానో అదే విధంగా ఈ బ్యాంగిల్కు కూడా స్టోన్ చైన్ను అటాచ్ చేసుకుంటున్నాను.
ఈ స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవడం కోసం మీరు ఫ్యాబ్రిక్ గ్లూనైనా యూస్ చేయొచ్చు. ఇలా బ్యాంగిల్ మేకింగ్ చేసే ప్రాసెస్లో మిడిల్లో టిప్స్ ఇస్తూ ఉంటాను, అందుకే మీరు ఎక్కడా మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి. సెకండ్ బ్యాంగిల్ డిజైన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ బ్యాంగిల్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్యాంగిల్ డిజైన్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ మ్యాట్ ఫినిష్ 4mm స్క్వేర్ షేప్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, అందుకే నేను ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మిడిల్లో 3 కుందన్స్ను ఇలా లైన్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్లుగా అన్ని కుందన్స్ను స్టిక్ చేసుకుంటూ కంప్లీట్ డైమండ్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోండి. నేను ఇక్కడ కుందన్స్ ఫాస్ట్గా డ్రై కావడం కోసం B7000 గ్లూని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసినట్లయితే 24 అవర్స్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే బ్యాంగిల్ని యూస్ చేయండి. అప్పుడే కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ నేర్చుకునే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఈచ్ 4 కుందన్స్ మిడిల్ పార్ట్లో గ్లూను అప్లై చేసి జర్కన్ స్టోన్ను అటాచ్ చేసుకోండి. ముందు 2 బ్యాంగిల్స్కు స్టోన్ చైన్ యూస్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్కి మాత్రం పర్ల్ చైన్ యూస్ చేస్తున్నాను. ముందుగానే ఇలా పర్ల్ చైన్ మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే స్టిక్ చేయడం ఈజీ అవుతుంది. ఇలా మిడిల్ పార్ట్నంతా గ్లూను అప్లై చేసి పర్ల్ చైన్ను స్టిక్ చేసుకోవాలి. నేను 3 డిఫరెంట్ డిజైన్స్ చూపించాను. బేసిక్ 3 లేయర్ బ్యాంగిల్ని ఎలా డిజైన్ చేసుకోవాలో అర్థమైంది కదా. మిడిల్లో మాత్రము మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.